అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారి యొక్క విషయంలో తప్పనిసరిగా 12 రాశుల వారు కూడా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు పెడతారు. దానితో పాటుగా అవకాశము, ఆసక్తి రెండు తప్పనిసరిగా ఉన్నట్లయితే ఈ రోజున అందరూ కూడా వీలైతే దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు, దత్తాత్రేయుడికి సంబంధించిన దేవాలయ సందర్శన కూడా చాలా 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 మంచి ఫలితాన్ని ఇస్తుంది. విద్యాపరమైన విషయంలో అభివృద్ధి కొరకు ఒకవేళ దేవాలయ సందర్శన చేయడం కష్టమయ్యి లేకపోతే ఈ రోజున పోనీ పూజా కార్యక్రమాలు కూడా ఇబ్బందిగా ఉన్నట్లయితే శ్రీదత్త శరణమమ అనే శ్లోకాన్ని పఠించడం కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. కనుక వీలైతే తప్పనిసరిగా మీరు ఈ రోజున దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు, శ్రీదత్త శరణమమ అనే కాదు, ఏదైనా సరే మీకు అనుకూలంగా ఉన్నది మీరు చేయగలిగింది ఏది చేసినా మనకు కావాల్సింది శ్రద్ధ, భక్తి అనేవి ముఖ్యం. కనుక మీకు ఏది అనుకూలంగా ఉంటే ఆ రకంగా చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యనైనా అధిగమించడానికి మానసిక స్థిరత్వాన్ని పెంచుకుంటూ భగవంతుడి యొక్క తోడ్పాటుతో ముందుకు వెళ్ళడానికి అనుకూలత అనేది ఏర్పడుతుందని మనం అనుకోవచ్చు. నమస్కారం.